హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో మీకు టీసీఎస్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ గురించి అయితే ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే కాదు. నాకు వచ్చినటువంటి ఇన్సైట్స్ ప్రకారం నాకు వచ్చినటువంటి వేరే రిఫరెన్సెస్ ద్వారా వచ్చినటువంటి ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ మాత్రమే ఇది. సో ఫస్ట్ నేను ఈ వీడియో టీసీఎస్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఫస్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్లో మీకు 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ వచ్చేసి టెక్నికల్ రౌండ్, సెకండ్ రౌండ్ వచ్చేసి మేనేజరల్ రౌండ్, థర్డ్ రౌండ్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్ అనమాట. సో ఫస్ట్ టెక్నికల్ రౌండ్లో మీకు టెక్నికల్ స్కిల్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేస్తారు. అవి మీరు బేసిక్ నుంచి మీడియం లెవెల్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయండి. చాలామంది డేటా స్ట్రక్చర్స్ అవన్నీ అడుగుతారంటున్నారు, కానీ అవి ఓన్లీ కేవలం కొంతమందికి మాత్రమే. సో మీరైతే బేసిక్స్ అయితే చాలా తరోగా ఉండండి, మెయిన్గా ఊప్స్ కాన్సెప్ట్స్. సో ఈ టెక్నికల్ రౌండ్లోనైతే నాకు వచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే స్ట్రింగ్ రివర్సల్ ప్రోగ్రామ్ అడిగారు. దీన్ని మీరు సి కానీ జావా కానీ పైథాన్లో కానీ రాయొచ్చు. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ గురించి అయితే అడిగారు. ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, క్లాసెస్, ఆబ్జెక్ట్స్, నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్, ఇంటర్ఫేసెస్, వీటి గురించి అయితే మీరు చూసుకోండి. అలాగే వీటితో పాటు ఎస్క్యూఎల్ కూడా చూసుకోండి. ఎస్క్యూఎల్ దీంట్లో అడగకపోవచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లోనైతే ఎస్క్యూఎల్ అనేది రిపీట్ అవుతుంది. నెక్స్ట్ మెమరీ అలొకేషన్ అండ్ సి. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. స్టాటిక్ అలొకేషన్ ఉంటుంది, డైనమిక్ అలొకేషన్ ఉంటుంది, స్టాక్ ఉంటుంది, హీప్ ఉంటుంది. వీటన్నిటి గురించి మీరు కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మేనేజరల్ రౌండ్. అంటే ఒక మేనేజర్ తన ఎంప్లాయీని ఏ విధంగానైతే చూడాలనుకుంటాడో వాటికి క్రాస్ చెక్ చేసుకోవడానికి మేనేజరల్ రౌండ్ అనేది ఉంటుంది. అంటే మీకు ఏమైనా ఐడియాస్ ఉన్నాయా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో, నెక్స్ట్ మీకు ఏమైనా బేసిక్ థింగ్స్ తెలుసా అని అడుగుతారు. అలాగే మీరు అంటే మార్నింగ్ షిఫ్ట్స్ ఉంటాయి కదా, నైట్ షిఫ్ట్స్, వీటిలలో మీరు వేటికి ప్రిఫర్ చేస్తారు, రీలొకేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అనేటివి అడుగుతారు. నెక్స్ట్ ఒక టీంలో మీరు కొత్తగా జాయిన్ అవుతారు కదా, మీరు దాంట్లో సూటబులా కాదా అని ఒక క్యాండిడేచర్ ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళు చెక్ చేస్తారు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్. హెచ్ఆర్ రౌండ్లో మీరు ఏమైనా ఇంటర్న్షిప్ చేసిరా, నెక్స్ట్ మీ టీంలలో ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తే మీరు ఏం చేసారు, ఆ టీంలో మీ రోల్ ఏంటిది, మీరు టీం వర్క్ ఎలా చేస్తారు, ఓ టీంలో మీకు వేరే వాళ్ళతోటి పడకపోతే మీరు ఏం చేస్తారు అనేటువంటివి అయితే వాళ్ళు అడిగారు బేసిక్గా. అలాగే మీరు ఈ ఇంటర్వ్యూలు కనుక క్రాక్ చేయాలనుకుంటే మెయిన్గా టెక్నికల్ కాన్సెప్ట్స్ అయితే గట్టిగా ఉండండి. అలాగే మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్లో అయితే మెన్షన్ చేయండి, నేను వాటికి ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ.